హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపక్స్ వరల్డ్. ఈరోజు మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ, అదే మా అత్తమ్మ అవుతారు, వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అక్కడ చిన్న మినీ గార్డెన్ ఉంది, మీకు టూర్ చేసి చూపిస్తాను, వచ్చేసేయండి. సో ఫస్ట్ ఎంటర్ అవగానే లెఫ్ట్లో ఈ చెట్టు ఉంది. ఈ ఫ్లవర్స్ పేరు వచ్చేసి నందివర్ధనం ఫ్లవర్స్ అన్నమాట. ఇవి హిందూస్ పూజలకి ఉపయోగిస్తారు, బట్ మా సైడ్ అయితే ఇవి అందంగా ఉంటాయి కదా అని అలా సరదాగా పెంచుకుంటారు అనమాట. సో ఎంత బాగుందో చూడండి, ఈ ఫ్లవర్స్ కానీ చెట్టు కానీ చాలా హైట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మందార చెట్టు ఉంది. ఈ రెడ్ మందారం అనమాట ఇక్కడ ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మందార చెట్టు అన్నిటికీ ఉపయోగపడుతుంది, హెయిర్కి కానీ అన్నిటికీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నెక్స్ట్ కింద చూడండి, ఇది నూరు వరహాల చెట్టు. ఇందులో ఫ్లవర్స్ చూడండి, ఇలా గుత్తులు గుత్తులుగా ఉంటుంది అన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులో మనకి వెరైటీస్ వస్తాయి, వైట్ ఉంటుందంట, గ్రీన్, తర్వాత రెడ్. సో ఒక బంచ్లో, ఒక గుత్తిలో 100 కంటే ఎక్కువ ఉంటాయంట ఫ్లవర్స్, అందుకే దీన్ని నూరు వరహాల చెట్టు అంటారంట. నాకు ఎప్పటి నుంచో మందార చెట్టు మీద చాలా ఉన్నింది, ఐ మీన్ ఒకటి మెయింటైన్ చేయాలని. సో ఇక్కడ చూసాక కొంచెం చాలా అట్రాక్ట్ అయ్యాను. అంటే మందార ఆకులు బాగా పనిచేస్తాయి కదండి మనకి, ఆడవాళ్ళకి హెయిర్స్కి కానీ బాగా యూజ్ అవుతుంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. మందార చెట్టు ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఈ కింద చిన్న చిన్న ప్లాంట్స్ చూసారు కదండి, ఈ చెట్టు పేరు చాందిని ప్లాంట్ అంట. అంటే మాకు ఈ చెట్టు పేరు తెలుగులో అస్సలు తెలీదు, గూగుల్ చేస్తే అది వచ్చింది ఆ పేరు. సో ఇవి కూడా వైట్లో వస్తాయి మనకి, అండ్ పింక్లో కూడా వస్తాయి. పింక్ పర్పుల్లో మరి తెలియట్లేదు కరెక్ట్గా కలర్, పర్పుల్ లాగా ఉంది. బట్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఫ్లవర్స్ చూడండి, ఫుల్గా ఉన్నాయి కదండి. ఈ ఫ్లవర్ ప్లాంట్స్ ఎక్కడైనా ఉంటాయి, బాగా కనిపిస్తుంటాయి మనకి కదండి. మొక్కలు తెచ్చుకొని నాటుకోవడం కాదండి, చూసారు కదా మెయింటెనెన్స్ చాలా బాగున్నాయి, అసలు మెయింటైన్ బాగా చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్లో మనకి దానిమ్మ చెట్టు ఉంది. కాకపోతే ఇంకా మనకి ఇక్కడ ఇంకా కాయలు రాలేదు, దానిమ్మకాయలు. దానిమ్మ ఆకుల్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయంట, నా హస్బెండ్ చెప్పారు. మనకి స్టమక్ కానీ అప్సెట్ అయితే ఇవి చిగురు ఉంటుంది కదా, అది బాగా నమిలేస్తే సెట్ అయిపోతుందంట స్టమక్ అప్సెట్. సో మీరు కూడా వీలైతే మీ ఇంట్లో ఒక దానిమ్మ చెట్టు పెంచుకోండి. నా హస్బెండ్ నేను కూడా ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఈ పక్కన చూస్తే ఇది జామ చెట్టు అనమాట. జామకాయలు ఇంకా కనిపించలేదు నాకు, మరి ఉన్నాయో తెలియట్లేదు, కెమెరాలో కనిపించట్లేదు. ఒకటి కనిపించింది చూడండి ఇక్కడ, దో రైట్ హియర్. సో జామ చెట్టు కూడా ఉంది. ఒక్క జామ చెట్టు కాదండో, రెండు ఉన్నాయి, ఇటువైపు ఒకటి ఉంది, ఇటువైపు ఒకటి ఉంది. జామకాయ చెట్టు ఉంటే మంచిదే కదా, మనకి చెట్టు నుంచి వచ్చే కాయ తింటే చాలా తీయగా ఉంటుంది ఇన్స్టెంట్గా. మళ్ళీ మార్కెట్కి వచ్చి తినే లోపల దాని టేస్ట్ సగం సగం పోతుంది, తెలుసు కదా మనకి. ఇక్కడ చూస్తే ఈ పక్కన చూడండి, ఇది కృష్ణ తులసి అంట. ఇది కొంచెము నార్మల్ తులసి చెట్టు కంటే ఇది డిఫరెంట్ ఉంది, కొంచెం పర్పుల్గా ఉన్నాయి. అగైన్ ఇందులో మనకి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీని నుంచి వచ్చే ఎసెన్షియల్ ఆయిల్ అన్నమాట, థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి వాటికి వాడతారు, స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా వాడతారు. సో ఇది కూడా మనకి మంచిది, ఇంట్లో పెంచుకోవచ్చు మనం. లోపల వైపు వెళ్ళిపోతే లోపల ఇంకో నూరు వరహాల చెట్టు ఉంది, కంప్లీట్ ప్యూర్ రెడ్ ఉంది చూడండి, కలర్ఫుల్గా. ఇక్కడ చూడండి కాయలు, ఈ కాయల్ని ఉష్టికాయలు అంటారంట, ఇంగ్లీష్లో టర్కీ బెర్రీస్ అంటారంట. సో దీనిలో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి కూడా మన హెల్త్కి చాలా చాలా మంచివంట. ఇవి కొంచెం చేదుగా ఉంటాయి, బట్ దీని లోపల ఉన్న సీడ్స్ ఉంటాయి కదా, గింజలు తీసేసి ఆ పైన ఉన్న పొరని కుక్ చేస్తారనమాట, పప్పుల్లో వాటిల్లో యూస్ చేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్, ఒకసారి నేను కూడా టేస్ట్ చేశాను, బాగుంది. అండ్ దీన్ని వడియాల్లో కూడా వేయించుకుంటారంట, నా హస్బెండ్ చెప్పారు. అది నేను ట్రై చేయలేదు, ఇంకోసారి ట్రై చేస్తాను, ట్రై చేసి మీకు ఖచ్చితంగా చెప్తాను. ఈ కింద ఈ ప్లాంట్ ని చూస్తే కనుక ఇది బచ్చలాకు అంటారు. బచ్చలాకు పప్పుల్లో వాటిలో యూస్ చేస్తారు తినడానికి. సో ఇందులో కాయలు కూడా ఉంటాయి చిన్న చిన్నవి. మొన్న నేను లాస్ట్ టైం ఒక షార్ట్లో చూపించాను కదా, లిప్స్టిక్ కాయలు అని. సో చక్కగా బ్యూటిఫుల్గా కలర్స్ వస్తున్నాయి కదా కాయలు, అవి ఇందులోనివే అన్నమాట. చాలా బాగుంది. ఈ మొక్క కూడా చూడండి, మొత్తం అల్లుకుపోయింది. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ ర్యాండమ్ గా చిన్న చిన్న మొక్కలన్నీ ఇలా పాట్స్ లో పెట్టేసి ఉన్నారు. ఇక్కడ తులసాకు ఉంది, అగైన్ ఇది వేరే తులసాకు, ఇది అసలైన తులసాకు అనుకుంటా, ఎక్కువగా యూజ్ చేసేది. తర్వాత ఇక్కడ మనీ ప్లాంట్, ఇక్కడ రోజ్ ప్లాంట్స్, అండ్ ఇక్కడ కొన్ని ఇలా ర్యాండమ్ గా పెట్టున్నారు. చాలా బాగుంది మెయింటెనెన్స్. ఇన్ఫ్యాక్ట్ నా హస్బెండ్కి నాకు కూడా చిన్న గార్డెన్ పెట్టుకోవడం, ఐ మీన్ అదొక డ్రీమ్ అనమాట. బట్ మాకు ఇక్కడ సెట్ కావట్లేదు మా ఇంటి దగ్గర.
మళ్ళీ ఇంకొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ దీప్తి సైనింగ్ ఆఫ్. బాయ్.